అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది, అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి, సేల్స్ పరంగా ఏ మిర్చి రకాలు బాగున్నాయి. డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 11, 2026. ఈరోజైతే బుధవారం నాడు 75,000 మిర్చి బస్తాలు రావడం జరిగిందండి మార్కెట్ యార్డ్కి. ఏసీ శాంపిల్స్ ఎట్టా 50,000 తక్కువ అయితే పెడతలా. సరే, ఈరోజు మార్కెట్ ధరలు చూసేద్దాం. డైరెక్ట్గా చూసే ముందు లైక్ చేయటం మర్చిపోవద్దండి, నలుగురికి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. దాదాపు 25 మిర్చి రకాలు ధరలు చెప్పడం జరుగుతుంది. నేను మొత్తం కూడా గ్యాదర్ చేసి, ఒక్కొక్కళ్ళు కామెంట్లు వీడియో మొత్తం చూడకుండా కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేయండి కాదంట్లా, కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి, నలుగురికి షేర్ చేయండి. ముందుగా మనం సీడు రకాలు స్టార్టింగ్ చేద్దాం. ఎందుకంటే సీడు రకాలు సేల్స్ పరంగా, మార్కెట్ ధర పరంగా మూమెంట్ బాగుంది కాబట్టి. డీడీ మార్కెట్ చూసుకుంటే కర్నూలు డీడీ, దేవనూరు డీలక్స్ హాట్ కేకులు లాగా ఉంటాయి మార్కెట్లో. డీడీ 341 సీడ్ రకాలు 21-22 కానించి 27,000 జనరల్గా జరిగితే, నేను చూసిన మార్కెట్ అక్కడక్కడ అంటే 10 లాట్లకు ఒక లాటు 27,500 రూపాయలు జరిగిందండి. 27,500 రూపాయలు కర్నూలు డీడీ జరిగింది. 341 విషయానికి వస్తే, అటు 341 కానీ దేశవాళీ, నెంబర్ 5 కానీ దేశవాళీ రకాలు, ఇవి 20,000 కానించి 25,000 జరుగుతుందండి. ఏదన్నా దేశవాళీ 341 బద్ద టైపు బాగా డబల్ పట్టి అంటామండి. ఆ టైప్ అయితే ఇంకొక 200-300 నుంచి 500 జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే భద్రాచలం విషయానికి వస్తే 24,000 టాప్ అండి. ఏదన్నా ఇందాక నేను చెప్పినట్టుగా డబల్ పట్టి భద్రాచలం కూడా బద్దె టైప్ ఉంటే 24,000 పైన జరిగే అవకాశం ఉండే. ఎక్కువగా మార్కెట్లో మనం 24,000 అనుకోవాలండి. బీసీఎం భద్రాచలం ప్రత్యేకించి చెప్తున్నానండి, రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి రకాల్లో తేజ మార్కెట్, స్టడీ మార్కెట్టే తేజ, అటు 13-14,000 కాడి నుంచి 18,000 ఎక్కువగా జరిగితే 18,500 సూపర్ అండి. సూపర్ క్వాలిటీ, మంచి సైజు, ముడత లేకుండా బ్రహ్మాండంగా ఉంటే, ఆ 18,700-800 అనేది 1-2 లాట్లు జరుగుతాయి. కానీ ఎక్కువగా మనం హెవీ డీలక్స్ 18,500, డీలక్స్ 18,000 అనుకోవాలి మార్కెట్లో. 334 సూపర్ 10 మార్కెట్. నేనైతే ఒక విధంగా చెప్పాలంటే, టోటల్గా మార్కెట్లో ఇంత సరుకు వచ్చినా కొత్తవి, సేల్స్ పరంగా బాగున్నా, కాకపోతే మెతక రకాలు, పండ్లున్న కాయలకు సేల్స్ స్లో ఉంది. మార్కెట్ ధరలు కూడా తక్కువ అడుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు. 34లు కూడా, ఇవి కూడా అటు మార్కెట్లో 23,000 జనరల్గా అండి. సూపర్ 10 బద్దె టైప్ అయితే 23,500 అండి. సేల్స్ బాగుంది ఇది కూడా. ఆ తర్వాత మనకి రకాల్లో బంగారం, బుల్లెట్. బంగారం చూసుకుంటే అటు 18,000 కానించి మొదలై 17-18,000 కానించి మొదలై 22,000 అయితే, బుల్లెట్ 23,000 దాకా జరుగుతుందండి మార్కెట్లో. ఎందుకంటే ఒక పక్క అటు నెంబర్ 5 కానీ, ఇటు 577 ఆ కత్తు ఉంటాం, ఆ సైజు ఉంటాం, అట్లా ఉంటే కొంచెం మార్కెట్ మూవ్మెంట్ బాగుంది కాబట్టి 22,500, 23,000 జరుగుతుంది బంగారం బుల్లెట్. బంగారం అయితే 22,000 దాకా జరుగుతుందండి. మళ్ళీ ఇంకా 273 కుబేరా ఈ ఫాస్ట్గా ఉంది మార్కెట్లో. ఎందుకంటే 273 అనేది బాగా షార్టేజ్ అనే సంగతి తెలిసిందే. దాని కత్తు టైపులో కుబేరా వస్తుంది కాబట్టి కుబేరా మార్కెట్ కూడా 22,500 నుంచి 23,000 దాకా జరుగుతుందండి. ఇంకా పోతే మనం బ్యాడిగి రకాలు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కొంచెం మూమెంట్ సీడ్ రకాలు, బ్యాడిగి రకాలు, నాటు రకాలు మంచి ధరలతో పాటు సేల్స్ బాగుంది. ఈ బ్యాడిగి రకాలు కూడా అటు సిజంటా బ్యాడిగి 5531 సిజంటా బ్యాడిగి కానీ 355 బ్యాడిగి, ఈ రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఒకప్పుడైతే ఈ సిజంటా బ్యాడికి 355 బ్యాడికి 10,000 రూపాయలు తేడా ఉండేది. అటువంటిది ఒకే మార్కెట్ ధరలు జరుగుతున్నాయి. మార్కెట్ ధర చూసుకుంటే ఇటు 18, 19, 20,000 మీడియం సైజు తక్కువ, ఏది డ్రై ఉంటేనేనండి. మళ్ళీ పాలాలు, చల్లదనాలు, పండ్లు ఉన్న కాయలు అయితే
17-18 లోపే. డీలక్స్ అయితే 24 నుంచి 25 వేలండి. బ్యాడిగి రకాలు డీలక్స్ క్వాలిటీలు 24 నుంచి 25 వేలు. తర్వాత 2043 అంటే 2043 మనకంటే కూడా ఇక్కడికంటే అటు కర్ణాటక వైపు ఫాస్ట్గా ఉంది మార్కెట్. సేల్ పరంగా రేటు కూడా బాగుందని చెప్పి ఎక్కువ శాతం అటు వెళ్తున్నాయి. మన మార్కెట్ అయితే 34, 35 క్వాలిటీని బట్టి 36 వేలండి. డీలక్స్లు ఇవి 25 వేలు కానీ స్టార్టింగ్, సైజు తక్కువ రకాలు. ఇంకా పోతే మనకి ఆర్మూరు మనకి రోమి 26 ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్లో ఉన్నాయి. ఆర్మూరు రోమి 26. ఇంతకుముందు తేజాకి, ఆర్మూర్కి, రోమి 26కి, షార్క్కి చాలా వేరియంట్లు 1000-1500 ఉండేది. ఇవన్నీ ఒకే గ్రూప్లోకి వచ్చి పడ్డాయి. అంటే ఒక 200-300-500 తేడాతో. ఆర్మూర్ చూసుకుంటే 18,000 డీలక్స్ హైయెస్ట్ మార్కెట్. ఏదైనా 100-200 జరుగుతుంటాయి సహజంగా. గుంటూరు మార్కెట్ వచ్చేసరికి 1 లాట్ 2 లాటు 200-300 పిచ్చి రేట్లు ఉంటాయి. ఇవి కూడా 13-14 వేలు కంచి మొదలై. రోమి 26 కూడా ఎక్కువ 18,000 అండి. ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా మంచి సైజు ఉంది అనుకుంటే 18,200, 300, 500. షార్క్ అయితే నేను చూసిన మార్కెట్ ఇలా 17,500 మార్కెట్ కనపడలేదండి. ఏదైనా సన్నకత్తు ఉంటే 17 పైన దాటిద్దేమో, కానీ కొంచెం లావు టైప్ అయితే 13,000 కాడి నుంచి 17,000 మార్కెట్ అనుకోవాలి షార్క్. తర్వాత నాందారి సీడ్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో సీడ్ రకాలు సేల్స్ పరంగా బాగుంది కాబట్టి అటు 18,000 కాడి నుంచి 20,000, 21, 22. కృష్ణా 604 అని నాందారి సీడ్ రకాలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ సీడ్ రకాలు అయితే సేల్స్ పరంగా ఆ విధంగా ఉంది. ఇంకా పోతే ఎల్లో మిర్చి కూడా పెద్దగా అడావుడు లేదండి మార్కెట్లో. బాగా డెప్త్లో పడింది. డెప్త్లో పడతామంటే ఏదైనా 500, 1000 డెప్త్లో పడతలా. 10,000, 15,000 డెప్త్లో పడిందంటే 49,000 అక్కడ. ఈరోజు మార్కెట్లో 32,000 అక్కడ. అంటే 17,000, 16,000 డిఫరెన్స్ ఉంది. 32,000 టాప్ క్వాలిటీ వేస్తే 33,000. నాకు 33 కనపడలేదు కానీ ఎక్కువగా 32,000 కనపడింది. తర్వాత 1081 అంటే 1081 డీడీ సెగ్మెంట్ ఒక పక్క చూస్తే సువర్ణ బ్యాడీ సెగ్మెంట్ కనపడుతుంటుంది. లైట్ రంగు గులాబీ కలరు. కాకపోతే పౌడర్ రకాల వాళ్ళు డీడీ లెగ్ చేసినంతగా 1081 లెగ్ చేయరు. ధర చూసుకుంటే ఇది కూడా 24 నుంచి 24,500, 25,000. కొంచెం ముదురు రంగు కనపడితే 25,000, ఎక్కువగా 23 నుంచి 24. ఇది కూడా 17, 18 కానీ జరుగుతున్నాయి. ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. తాల్ మార్కెట్ చూసుకుంటే డీడీ 341 సీడు రకాలనే మార్కెట్ 11, 12,000 కాడి నుంచి 15,000, 16,000 దాకా జరుగుతున్నాయి. సీడు మంచి రంగులు ఉన్నాయి. 11,000 అంటే రంగు తక్కువ ఉన్నాయి. ఒక మాదిరిగా ఉన్నాయి 13,000. బాగా రంగులు ఉన్నాయి 14, 15, 16. ఇంకా బ్యాడికి రకాలు కానీ 334 రకాలు కానీ ఆర్మూర్ కానీ ఇవన్నీ కూడా 8, 9, 10, 11 క్వాలిటీని బట్టి ఇవి కూడా ఎరుపు రకాల్లో మీడియమా, బెస్టా, డీలక్సా అట్లానే ఇవి మెతక రకాల రంగు ఉన్నాయా, రంగు తక్కువ ఉన్నాయా ఆ టైపులో జరుగుతున్నాయి. తాలు కూడా టోటల్గా మార్కెట్ అయితే నాకు కలిసినంత వరకు సరుకు 75,000 ఇచ్చిన స్టడీ మార్కెట్ అనిపించింది. దీంట్లో కొంచెం పండ్లున్న కాయలు, మెతక రకాలు, నీళ్లు కొట్టిన కాయలు సేల్స్ తక్కువ ఉంది, తక్కువగా అడుగుతున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంది అదే, ఇట్లా తీసుకురావద్దు, మంచి రేట్ కోల్పోయే అవకాశం ఉందని. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.